సూళ్లూరుపేట పురపాలక సంఘ పరిధిలోని పాలకవర్గ ఆఖరి సమావేశాన్ని శుక్రవారం నాడు నిర్వహించారు. పురపాలక సంఘ కమిషనర్ కె చిన్నయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రత్యేక ఆహ్వానితురాలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో పాటు 2021-26 పాలకవర్గతి మార్చి 17వ తేదీన ముగియనుండడంతో చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డిని మరియు ఆయన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే స్వయంగా సత్కరించారు. స్వచ్ఛ సర్వేక్షణ అనేది మార్చి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. వాటికి సంబంధించిన మీ సైడ్ నుంచి కూడా మనందరికీ కూడా ప్రజలందరూ కూడా మీ ద్వారా ఈ స్వచ్ఛ సర్వేక్షణలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. దానికి సంబంధించిన మున్సిపాలిటీకి పాజిటివ్ ర్యాంకింగ్ రావాలన్న ఉద్దేశంతో అందరూ కూడా మాకు సహకరించాలి. ఎల్లవేళ మీరు ఏ టైంలో మీరు మాకు కాల్ చేసినప్పుడు మేము ఇదే రెస్పెక్ట్తో మీతో అందరితో ఉంటాము. మీ యొక్క సూచనలు సలహాలు మేము ఎప్పుడు ఎదురు చూస్తుంటాం. మీరు ఎప్పుడు వచ్చినా కూడా యాజ్ ఏ కౌన్సిలర్గా కానీ ఎక్స్ కౌన్సిలర్గా కానీ రెస్పెక్ట్ అనేది మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున మీ అందరూ కూడా నేను మేడం తరఫున కూడా అష్యూరెన్స్ తెలియజేస్తున్నాము. మీకు అందరికీ కూడా మేము ఎప్పుడు సహకరించిన దానికి కూడా అందరూ కూడా మరియు ఒకసారి కృతజ్ఞతలు జరుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మా చైర్పర్సన్ గురించి చెప్పాలి. నాతో ఒక 16 monthsలో కూడా చాలా ఇలా చైర్పర్సన్గా కాకుండా ఇలా ఫ్రెండ్లీగా మనం నడిపించారు ముందుకుండి. సార్ కూడా ఈ యొక్క సభాపక్షంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సార్. అలాగే చైర్పర్సన్స్ వైస్ చైర్పర్సన్స్ కూడా ఎంత ఫ్రెండ్లీగానే ఉన్నాడు కూడా ఎక్కడ కానీ డీవేట్ కాకుండా ఏదైనా చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళాము. అందరికీ కూడా ఇప్పుడు మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నానంటే కారణం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని నా జీవితంలో ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను మర్చిపోతే నేను మనిషిగా ఉన్నట్టు కాదు. అందువల్ల జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారికి నేను రుణపడి ఉంటాను. అలాగే మా గవర్నమెంట్లో మాకంతా ఇప్పుడు కానీ గతంలో కానీ ఎంపీ గారు మాకు సహకారం అందించారు, గురుమూర్తి గారు. అలాగే ముందున్న ఎమ్మెల్యే సంజీవయ్య గారు మమ్మల్ని అందరినీ కూడా సహకరించి లాస్ట్ 3 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా జరిగేదానికి చూశారు. లాస్ట్ 2 years గవర్నమెంట్ మారినప్పటికీ ఎమ్మెల్యే విజయశ్రీ గారు మా విధులు మేము నిర్వహించుకునే దాంట్లో ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మాకందరికీ కూడా సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను మాతో 3 కమిషనర్లు పనిచేశారు. 3 కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉండొచ్చు, కానీ 3 దగ్గర నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకున్నాం. అందరూ కూడా సహకరించి మా ఈ 5 సంవత్సరాలు సజావుగా జరగడానికి మాకందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అందరూ ప్రెస్ కావచ్చు, అందరూ కూడా కాంట్రవర్సీలు లేకుండా ఈ మున్సిపల్ కౌన్సిల్ 5 సంవత్సరాలు సజావుగా జరగడానికి, గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి జరగడానికి అందరూ మాకు సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కౌన్సిల్ సభ్యులు కూడా సమస్యల మీద పోరాటం చేసేటప్పుడు ముందాగానే వ్యవహరించారే తప్ప ఈ సభ మర్యాదను ఎప్పుడు కోల్పోకుండా చూసుకున్నారు. దానికి అందరు కౌన్సిల్ సభ్యులకి, మా వైస్ చైర్మన్ ఇద్దరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మాకు ఇక్కడికి వచ్చి సహకరిస్తున్న మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి అందరితో కలిసి ఉండడం చాలా సంతోషంగా ఉంది. అలాగే చైర్మన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఎప్పుడు మీటింగ్ జరిగినా సరే అందరూ ఉందాగానే ప్రవర్తిస్తూ మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమంతా మీరు కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా కూడా, మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధిని ఎంత స్పీడ్గా ముందుకు తీసుకెళ్తున్నారో మనందరం కూడా చూసాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కూడా సమపాలనలో తీసుకెళ్తూ ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని రాష్ట్రానికి అందిస్తున్నారు. దాంట్లో భాగంగానే మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో సీసీ రోడ్లు కానీ,
మున్సిపాలిటీకి మనకు వచ్చిన 2 కోట్లతో రోడ్లు కౌన్సిలర్లు కొంతమంది రోడ్స్ గురించి అడగడం జరిగింది. మనము 3 phases కింద రోడ్స్ అన్నీ కూడా డివైడ్ చేసాం. సో phase 1లో ఎక్కడైతే పూర్తిగా రోడ్లు లేవో మట్టి రోడ్లో ఉన్నారో వాటిని phase 1గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కమిషనర్ గారిని అలాగే నాయకులతో అందరితో మాట్లాడి ఈ ఫేజెస్గా డివైడ్ చేయడం అయింది. అలాగే ఫస్ట్ ఫేజ్లో మనం వచ్చిన 2 కోట్లని డివైడ్ చేసి రోడ్స్ అన్నీ కూడా వేస్తున్నాం. మిగిలినవి కూడా తప్పకుండా టౌన్ అంతా కూడా అభివృద్ధి చేస్తాం. 2 టౌన్లకి మనం 3 ఫేజులుగా డివైడ్ చేసుకొని వేయడం జరుగుతుంది. అలాగే సుళ్ళూరుపేట నియోజకవర్గం అంతా కూడా మనం అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నాం.